రామచంద్రపురం నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఒక కాపు కళ్యాణ మండపం కట్టాలనేటువంటి సంకల్పం ఏదైతే చేసామో అది ఈరోజు ఉదయం 7:14 హసన్బాద్ సాయిబాబు గుడి పక్కనే ఆ భూమి పూజ కూడా ఈరోజు జరిగింది. చుట్టుపక్కల అందరూ కూడా అన్ని గ్రామాల నుంచి కూడా రావటం జరిగింది. మరి ఆ భగవంతుడి యొక్క ఆశీస్సులు ప్రకృతి కూడా ఆశీర్వదించి కళ్యాణ మండపం ఆ భూమి పూజ కార్యక్రమం పూర్తి అయిన తర్వాత వరుణ దేవుడు కూడా మనల్ని ఆశీర్వదించడం జరిగింది. తప్పకుండా ఈ కళ్యాణ మండపం ప్రజలందరికీ ఉపయోగపడేటువంటి విధంగా ఒక మంచి కళ్యాణ మండపం జరుగుతుందని చెప్పడానికి ఇది ఒక శుభసూచకంగా తెలియపరుస్తూ మరి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి కాపు నా కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి అది జరిగినప్పుడు ఒక 2 గంటల పాటు 9 తర్వాత వర్షం పడింది. ఈ వర్షం పడటం వల్ల కొంత అసౌకర్యం ఏర్పడినటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చినటువంటి సోదరులందరూ కూడా కొద్దిగా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మన చేతిలో ఉన్నటువంటిది కాదు, ప్రకృతి వల్ల జరిగినటువంటి చిన్నపాటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. మరి భవిష్యత్తులో ఈ కళ్యాణ మండపం పూర్తయిన తర్వాత ఈ కళ్యాణ మండపాన్ని వైభవంగా మనందరం ప్రారంభించుకుందాం అనేటువంటిది తెలియపరుస్తూ మరి దీనికి నా తరపు నుంచి చిన్న అభ్యర్థన అందరికీ, ఇది తోట త్రిమూర్తులు కళ్యాణ మండపం అనేటువంటిది కాకుండా కాపుల కళ్యాణ మండపం అనేటువంటిది ఉండాలనేటువంటిది నా ఉద్దేశం. కాపుల కళ్యాణ మండపాన్ని ఉండాలంటే కళ్యాణ మండపం కట్టేయటం అనేటువంటిది నేను కట్టించేయగలను, కట్టించేయటం కాదు, మీ అందరి భాగస్వామ్యం కూడా దీంట్లో కావాలనేటువంటిది. ఒక్క విషయాన్ని మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి, అంటే పోలిక కరెక్టా కాదా అనేటువంటిది మీరు కూడా ఆలోచించండి. ఈ దేశంలో రామ జన్మభూమికి అయోధ్యలో రామాలయం నిర్మించడం కోసం ఎంత కాలం అయితే పోరాటం చేశారో ఈ దేశంలో ఉన్నటువంటి అనేక సంస్థలు మరి దాన్ని పూర్తి చేసుకుని ఆ రామాలయానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చేటువంటి విధంగా అయోధ్యలో రామాలయం నిర్మించినప్పుడు ఈ దేశంలో ఉన్నటువంటి హిందూ అనుకున్నటువంటి ప్రతి ఒడిది కూడా ₹1 ఒక ఇటుకో భాగస్వామ్యంతో అయోధ్య రామాలయం అనేటువంటిది నిర్మాణం జరిగింది. ఇప్పుడు నేను మన వాళ్ళతో మాట్లాడుతుంటే మా ఊరి నుంచి ఎంత పంపించాం, మా ఊరి నుంచి ఎంత పంపించాం, 2 రోజుల టైంలోనే మేమందరం కూడా కలిసి ఇలా చేసాం అనేటువంటిది చెప్పుకుంటున్నారు. అదేవిధంగా ఇప్పుడు ఈ కళ్యాణ మండపానికి కూడా సుమారు 20 సంవత్సరాల సుమారు నుంచి రకరకాల కారణాల వల్ల దాని నిర్మాణం ముందుకెళ్ళలేదు. ఈరోజు ఆ భగవంతుడు ఆశీర్వచనంతో ప్రజలు మీ అందరి సహకారంతో ఒక మంచి కళ్యాణ మండపం కట్టాలని నిర్ణయించుకున్నాం. దీంట్లో మీ భాగస్వామి ఏ విధంగా ఉండాలనేటువంటిది రామచంద్రపురం నియోజకవర్గం ప్రజలకు తప్పితే, కాపులు సోదరులకు తప్పితే బయట వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర కూడా చందాలు వసూలు చేసుకోవద్దు అనేటువంటిది. ఆ విధమైనటువంటి డొనేషన్స్ ఎవరన్నా ఎక్కడన్నా చిన్న చిన్న పొరపాట్లు జరిగినప్పటికీ కూడా రామచంద్రపురం నియోజకవర్గ ప్రజల దగ్గర మాత్రమే ఈ విరాళాలు తీసుకుని ఈ కళ్యాణ మండపం కట్టాలనేటువంటిది. ఆ విరాళాలు కూడా ఏ విధంగా ఉండాలంటే అయోధ్య రామాందరానికి ఏ విధంగా సహకరించారో ఆ విధంగా ప్రతి కాపోడిది ఒక ₹100 సరే దీంట్లో ఉండాలనేటువంటిది నా సంకల్పం. అప్పుడు మాత్రమే ఈ కళ్యాణ మండపం మాది అనేటువంటిది, మా తాత దీనికి ₹1000 ఇచ్చాడు, 10,000 ఇచ్చాడు, 1,00,000 ఇచ్చాడు అని చెప్పుకునేటువంటి విధంగా మా తాత ఇచ్చాడు, మా నాన్న ఇచ్చాడు, మా అన్నయ్య ఇచ్చాడు, దీంట్లో మా భాగస్వామ్యం కూడా ఉంది, ఇది మందే అనేటువంటిది అందరి యొక్క భాగస్వామ్యంతో ఈ కళ్యాణ మండపం నిర్మించాలనేటువంటిది నేను తలపెట్టాను. కాబట్టి దానికి మీ పూర్తి సహాయ సహకారాలు అందివ్వాలి. దీన్ని వేరే రకంగా దీని మీద బురద జల్లేటువంటి కార్యక్రమం మాత్రం దయచేసి ఎవరో చెయ్యొద్దు అనేటువంటిది మనం చేస్తున్నాం. ఇచ్చినటువంటి డబ్బులకు కూడా ఆ విరాళాలకు కూడా ఒక క్రమమైనటువంటి కమిటీని ఏర్పాటు చేస్తున్నాం ఫైనాన్స్కి సంబంధించి.
అలాగే కన్స్ట్రక్షన్కి సంబంధించి, అదేవిధంగా మెటీరియల్ పర్చేజింగ్కి సంబంధించి, వీటిలో ద్రాక్షారామం చుట్టుపక్కల ఉన్నటువంటి 4 గ్రామాలు 5 గ్రామాలకు సంబంధించినటువంటి మరి నాయకులందరినీ కూడా దాంట్లో భాగస్వామ్యం చేసి వాళ్ళ ద్వారానే దీన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి కార్యక్రమం చేస్తాం. ఎవరన్నా ఒక 100 రూపాయలు ఇచ్చినా, 1000 రూపాయలు ఇచ్చినా, 1,00,000 రూపాయలు ఇచ్చినా క్రమమైనటువంటి రిసీట్ పొంది మాత్రమే ఆ కమిటీ వారికి ఆ విరాళాలు అందివ్వాల్సిందిగా మీ ద్వారా కోరుకుంటూ, మీ విరాళాలు అనేటువంటిది దాంట్లో భాగస్వామ్యం కోసం చెప్తున్నాను నేను. కన్స్ట్రక్షన్ అనేటువంటిది ఈవేళ భూమి పూజ జరిగింది కాబట్టి ఒక 4-5 రోజుల్లోనే దీన్ని పన్ను కూడా ప్రారంభిస్తామనేటువంటిది ఈ సందర్భంగా తెలియపరుస్తూ, వచ్చినటువంటి అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ, చిన్నపాటి వర్షం పడటం వల్ల ఈ ఈ మంచి కార్యక్రమంలో భాగస్వామ్యం కాలేకపోయినటువంటి వాళ్ళందరికీ కూడా మరి అన్యదా భావించవచ్చు. మన ప్రకృతిని మనం ఏమీ ఆపలేమనేటువంటి పరిస్థితి మరొకసారి మీకు తెలియపరుచుకుంటూ, వచ్చిన అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. ఈ కళ్యాణ మండపం అనేటువంటిది రామచంద్రపురం మండలం, హసన్బాద్ గ్రామం, హసన్బాద్లో ఉన్నటువంటి షిరిడి సాయిబాబు మందిరం ఏదైతే ఉందో ఆ షిరిడి సాయిబాబు మందిరానికి ఆనుకుని ఉన్నటువంటిది 2 ఎకరాల 10 సెంట్లు స్థలం తీసుకోవడం జరిగింది. దాంట్లో ఈ కళ్యాణ మండపానికి సంబంధించినటువంటిది మీకు ఇందాకే మీకు అవన్నీ చూపెట్టడం జరిగింది. మరొకసారి దానికి సంబంధించినటువంటి డిజైను, మ్యాప్ అన్నీ కూడా ఒక 8 రూములతోటి పెళ్లికి వచ్చినటువంటి పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి సంబంధించినటువంటి బంధువులు ఉండటానికి ఒక 8 రూములు కడుతున్నాం. అదేవిధంగా కళ్యాణ మండపం మరి వధువుకి వరుడికి సంబంధించినటువంటి 2 రూములతోటి ఒక పెద్ద విశాలమైనటువంటి ఒక 1000 మంది కూర్చునేటువంటి విధంగా ఆ హాలు ఉంటుంది. హాలు పక్కన ఉన్నటువంటిది ఒక ఖాళీ ప్లేసు, ఒక 20 అడుగులు ఖాళీ స్థలం ఉంచాం క్యారిడార్ కింద. దాని పక్కనే డైనింగ్ హాల్ ఉంటుంది. ఆ డైనింగ్ హాల్ పక్కనే కొంత ఖాళీ ప్లేస్ ఉంటుంది. ఓపెన్ స్నాక్స్ అవి తినడానికి కానీ, ఓపెన్లో ఈ లైవ్ సంబంధించినటువంటి వంటలు పెట్టుకోవడానికి కానీ అది కూడా ఏర్పాటు చేస్తున్నాం. దాని తర్వాత పార్కింగ్ ప్లేస్ ఉంటుంది. ఎదర వచ్చి కళ్యాణ మండపానికి ముందు వచ్చి 40 అడుగుల రోడ్డు ఉంటుంది. కళ్యాణ మండపంలోకి మండపానికి సంబంధించినటువంటి బాల్కనీలోకి ఎంటర్ అవడానికి 40 అడుగుల రోడ్డు అది. కళ్యాణ మండపానికి వెనకాల సైడు 20 అడుగుల రోడ్డు. కళ్యాణ మండపానికి చుట్టూ కూడా రోడ్డు అనేటువంటిది ఉంటుంది. ఆ విధమైనటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి అవసరాలకి అనుకూలంగా ఈ కళ్యాణ మండపాన్ని నిర్మించడం జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియపడుతున్నాను.